కావ్య గారు నిఖిల్ గురించి అయితే చెప్పలేదు. సుధీర్ గారు కావ్య గారిని అడిగినప్పుడు మనం ప్రోమోలో చూస్తే నిఖిల్ అని అక్కడితో ఆపేసినట్టు అనిపించింది. దాని తర్వాత కావ్య గారు ఎమోషనల్ అవుతూ మాట్లాడటం అనేది జరిగింది. దీన్ని బట్టి నేనే కాదు, నాతో పాటు కొంతమంది కూడా అది నిఖిల్ గురించి అనుకున్నారు. కానీ కొంతమంది చెప్పారు ఆల్రెడీ అది నిఖిల్ గురించి కాదు అని. అయితే ఆ రోజు చెప్పింది అయితే నిఖిల్ గురించి కాదు, అక్కడ జరిగింది వేరేది, మనకి చూపించింది వేరేది అన్నట్టుగా ఉంది. దీనిపైన ఒక క్లారిటీ అనేది ఇద్దామని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది. నిఖిల్ ప్రస్తావన అయితే అక్కడ రాలేదు, కానీ వచ్చినట్టు కొంచెం క్రియేట్ చేశారు. అదైతే మామూలుగా ఎక్కువ మంది చూస్తారు అని చెప్పి అలా చేయటం అయితే జరిగింది. నేను ఇప్పుడు ఈ వీడియో చేద్దాక కూడా కొంతమంది నా సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారు, చూస్తున్నారు, కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఇద్దామని వీడియో అయితే చేయడం జరిగింది. అయితే ఆ రోజు నిఖిల్ గురించి కావ్య గారు ఎక్కడా ప్రస్తావన అయితే చేయలేదు. అక్కడ జరిగింది ఒకటి, మనకి చూపించింది మరొకటి. అలాగే కావ్య గారు ఒక డ్యాన్స్ షోలో కూడా చేస్తున్నారు. దాని గురించి నెక్స్ట్ ఒక వీడియో అనేది తెస్తాను, లాంగ్ వీడియో, అది కూడా చూడండి. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే మన వీడియో ఎలా అనిపించింది, ఎలాంటి వీడియోలు చేయాలో కూడా కామెంట్లో చెప్తే అలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను. అయితే ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే కొద్దిగా తప్పుగా అయితే అనుకోమాకండి, ఎందుకంటే కొన్ని తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి.